సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఒక పోరాటం. ఎంతో దూరం నుంచి వచ్చినని గొప్ప కాదు, మనకు మనమే కాపాడుకోవాలి. ఒక్కటి సనాతన ధర్మానికి కొట్లాడుతుందంటే ఎంకలిలాడండి, నీకు ఫైట్ చేయడానికి చాలా కాకపోతే మనలకే మన చేచందులే మనకు పొడుస్తున్నారు. దానివల్ల నేనేమంటున్నానంటే మీరందరూ ఒక్కమై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనము ఇవాళ మనం బొట్టు పెట్టుకోదానికి కూడా భయపడుతున్నాము, కషాయం బట్ట వేసుకునే దానికి కూడా భయపడుతున్నాము. దానికి మనం రక్షణ చేసుకోవాలా. హోమాలు చేయండి, జపము చేయండి, పూజలు చేయండి, గురువులకు మాన సమ్మానం చేయండి. ఒక కషాయం బట్టలు వేసుకున్న వానికి నిందలు చేయకండి, చాలా దోషం. ఒక గురువు అన్న, ఒక సాధు అన్న చాలా పెద్ద స్థలము. ఇది నేను కోరుకుంటున్నా. ఆ గురువు అట్లా ఈ కషాయం బట్టలు వేసుకున్నారు, దాంట్లో గురువు రావచ్చు, ఏ దేవుళ్ళు రావచ్చు, అమ్మవారు రావచ్చు. మీరు ఇయ్యాల మీకు కాపాడుకోకుంటే రేపు మీ ఇంట్లో చూడండి, మీ పిల్లలకు కూడా. ఇప్పుడు కాశ్మీర్ నుంచి ఇక్కడ వచ్చారు, ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తారు? ఇక్కడ మీకు దారి జరిగితే ఎక్కడ వెళ్తారు? అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మీకు మనమే కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మంలో బొట్టు పెట్టాలి, పూజ చేయాలి, యజ్ఞం చేయాలి, ధ్యానం చేయాలి, హోమాలు చేయాలి. సనాతన ధర్మంలో ఒక గుడి కాడ జపం కూడా చేసుకోవచ్చు. ఒక జపం చేసుకుంటే ఏం చేస్తుండాలి మనం? వానికి అడ్డు కలుగుతాం, కలగకూడదు. అందరికీ దేవుడిచ్చిన శరీరమే, ఒక్కరోజు మట్టి కలపాలి. కానీ సనాతన ధర్మం కాపాడడానికి బొట్టు పెట్టుకొని పూజ చేయండి, యాజ్ఞం చేయండి, హోమాలు చేయండి. ప్రతి ఒక్క హోమాలు ఉంటాయి. తెలివనే ఏ విషయం ఉంటుందంటే మా మాతంగి శక్తిపీఠము, మా గురువు గారు ఉండేది